ఇరాన్లో సుప్రీం లీడర్ అంటే ఆల్ పవర్ఫుల్ ప్రెసిడెంట్ కూడా ఆయన చెప్పు చేతల్లో ఉండాల్సిందే. ఇరాన్ మనలాగా డెమోక్రసీ కాదు. పేరుకి అక్కడ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయినా ఎవరైతే సుప్రీం లీడర్ నిర్దేశిస్తారో వాళ్ళే ఫైనల్ ప్రెసిడెంట్ అన్నమాట. మనం చూస్తే గనక ఇరానియన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమీనీ హతమార్చబడ్డారు. ఇక్కడ మనం గమనిస్తే మిలిటరీ హెడ్స్ దగ్గర నుంచి, ప్రెసిడెంట్ దగ్గర నుంచి, రిలీజియస్ హెడ్ దగ్గర నుంచి ఎవరైనా సరే ఆయతుల్లా ఖమీనీ చెప్పిన మాట వినాల్సిందే. ఇరాన్ ఒక థియోక్రటిక్ స్టేట్, అంటే కేవలం రిలీజియస్ స్క్రిప్చర్స్, రిలీజియస్ నార్మ్సే అక్కడ ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తారు. అక్కడ ప్రజాస్వామ్యం, ఫ్రీడమ్స్ కానీ ఇలాంటి వాటికి చోటు ఎక్కువగా ఉండదన్నమాట. ఇరాన్ అనేది ప్రస్తుతం 1979 తర్వాత కన్జర్వేటివ్ సొసైటీ, చాలా రిజిడ్ సొసైటీ. ఇరాన్ ఒక స్ట్రిక్ట్ ఇస్లామిక్ కంట్రీ, అందుకోసమే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అంటాం అన్నమాట. అంతేకాదు ఇరాన్ రాజ్యాంగంలో కూడా సోవరిటీ అనేది దేవుడి పైన ఉంది, అంటే సార్వభౌమాధికారం దేవుడిది, ఇక్కడ ఎవరిది మనుషులది కాదని. ఇక్కడ సుప్రీం లీడర్ అంటే కరెక్ట్గా దేవుడి నుంచి వచ్చిన వ్యక్తి అనుకుంటారనమాట. ఇరాన్లో సుప్రీం లీడర్ ఒక ఇస్లామిక్ క్లరిక్ అన్నమాట. గాడ్ చెప్పిన వాటిని ప్రజలకు అందించడం, దేవుడికి ప్రజలకి మధ్య సంబంధాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయటం, బలపరచడం అన్నమాట సుప్రీం లీడర్ పని. ఇరాన్ వాళ్ళ కథనం ప్రకారం ఆయతుల్లా ఖమీనీ అలాంటి సుప్రీం లీడర్ ఈరోజు అమెరికా మరియు ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్లో హతమార్చబడ్డారు. ఇక్కడ మనం గమనిస్తే 36 సంవత్సరాల నుంచి ఆయతుల్లా ఖమీనీ ఆయన చెప్పిందే ఇరాన్లో వేదం అన్నమాట. ఇప్పుడు ఇరాన్ ప్రజలు కూడా కొంతమంది అక్కడ స్వేచ్ఛను కోరుకుంటున్నారు. మరి ఈయన హతం అంటే ఆయతుల్లా ఖమీనీ చనిపోవడం అనేది ఇప్పుడు ఇరాన్ ఏ దిశగా నడిపిస్తుంది? ఇరాన్లో ఎటువంటి ప్రభుత్వం ఎస్టాబ్లిష్ కాబోతోంది? నిజంగా ఇరాన్ ప్రజలు ఇప్పుడున్న ప్రభుత్వానికి తిరగబడతారా? ఖమీనీతో పాటు రక్షణ మంత్రి కూడా చనిపోయినట్టు తెలుస్తుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ అఫీషియల్స్ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ తరుణంలో ఇరాన్ రాజకీయాలు కానీ, ఇరాన్లో పొలిటికల్ సిస్టమ్ కానీ ఏ విధంగా ముందుకెళ్తుంది? మనం చూస్తే కనుక ఇరాన్లో IRGC, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, అంటే ఇరాన్ మిలిటరీ అన్నమాట. వీళ్ళు కూడా ఆయతుల్లా ఖమీనీ అండర్లోనే పనిచేస్తారు. వీళ్ళు అంటే IRGC వాళ్ళు ఏ విధంగా ఇరాన్ని కాపాడబోతున్నారు? నిజంగా వీళ్ళు బయటకు వస్తారా, లేదా అమెరికా, ఇజ్రాయెల్కి, ఇతర దేశాలకి లొంగిపోతారా? ఇవన్నీ కూడా ఊహాగానాలే.